నేను మీ నటరాజ్. మా ఊరి పిరమిడ్లు అనే ఒక స్పెషల్ పిరమిడ్ ఎపిసోడ్స్కి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క మా ఊరి పిరమిడ్లు అనే ఎపిసోడ్ ద్వారా మీ అందరికీ అద్భుతమైన పిరమిడ్లు యొక్క విశేషాలను, ఆ పిరమిడ్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులను అత్యద్భుతంగా విజువల్స్ వండర్గా పిరమిడ్ల యొక్క మరింత సమాచారాన్ని సవివరంగా పూర్తి వివరాలతో మీకు ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి 8 గంటలకు మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్లో భాగంగా తిరుపతి జిల్లా పుత్తూరుకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పచ్చని పల్లెటూరు, చుట్టూరు అద్భుతమైన మామిడి తోటల మధ్యలో ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో పల్లెటూరికి కొద్ది దూరంలో కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని ఈరోజు మీకు ఈ కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్నాం. మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అమరం కండ్రిగా అనే ఒక చిన్న పల్లెటూరికి అతి సమీపంలో ఈ పిరమిడ్ని శంకరయ్య నాయుడు గారు అలాగే సుభద్రమ్మ గారు వారి పొలంలో ఏర్పాటు చేశారు. 15 అడుగుల విస్తీర్ణంలో ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని, అలాగే ఇటువైపుగా 15 అడుగుల ఒక విస్తీర్ణతలో పత్రీజీ వంటగది నిర్మించారు. ఈ యొక్క పిరమిడ్ని 2021లో బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారే ఇక్కడ వరకు వచ్చి నడుచుకుంటూ ఆయన స్వహస్తాలతో ప్రారంభించారు. ఈనాటి మా ఊరి పిరమిడ్లు కార్యక్రమంలో భాగంగా శంకరయ్య నాయుడు గారి ధ్యాన ఆధ్యాత్మిక యొక్క ప్రయాణాన్ని, మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క ఆవిష్కరణ, అలాగే ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు ముందు వారి జీవితం, ఏర్పాటు అయిన తర్వాత వారి జీవితం, ఈ పిరమిడ్ ఏర్పాటు చేయబడిన తర్వాత వారి జీవితంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చిన మార్పులను గురించి సవివరంగా వారి మాటల్లో తెలుసుకుందాం. నా పేరు శంకరయ్య నాయుడు. జన్మించిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, ఆధ్యాత్మిక గురువు మన పత్రి గారికి, పత్రి మేడంకి నా హృదయపూర్వక వందనాలు. నేను వ్యవసాయదారుణ్ణి. పిల్లల చదువుల కోసం, అంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను పిల్లల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయానమాట. అక్కడ 15 ఏళ్ళు ఉన్నాను. అక్కడ ఉండేటప్పుడు నాకు బీపీ, నిద్రలేనితనం, అంటే డే అండ్ నైట్ నిద్ర రాదు. ఆ దీంట్లో నేను బాధపడతా ఉంటామాట. అంటే అప్పుడు మా పాప వచ్చి లెక్చర్గా పనిచేస్తాను ఇంజనీరింగ్ కాలేజీలో. వాళ్ళ స్టూడెంట్ ఒక అమ్మాయి ఈమెతో చెప్పిందన్నమాట, డాడీని తీసుకుపోయి అక్కడ చేర్చేయి బాగా అవుతుందనేసి. మన రాజశేఖర మాస్టర్ వల్ల అక్కడ హైదరాబాద్లో ముండా మార్కెట్ దగ్గర సెంటర్ పెట్టాడు. ఆ సెంటర్లో నన్ను చేర్చాను అనమాట. నేను పోయి అక్కడ వారం రోజులు మెడిటేషను చెప్తే ఆ ప్రకారం చేశాను అనమాట. అతను చెప్పిన ప్రకారం చేశాను. వారం తర్వాత నాకు నిద్ర పట్టింది. అప్పుడు నాకు దీని మీద కొంచెం నమ్మకం వచ్చిందన్నమాట. అంటే దాని ముందు సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట. అతను జీవిత పర్యంతం నువ్వు టాబ్లెట్లు వాడాల్సిందేనో, లేదంటే నిలిపేదానికి మాత్రం కాదు అని చెప్పాడు. సరే, ఇంక ఇప్పుడు నుంచి ఎన్ని రోజులు ఇది ఉంటాము, అన్ని రోజులు టాబ్లెట్లు వాడాలంటే ఈ సైడ్ ఎఫెక్ట్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఇది పెద్ద రిస్క్ ఉంది, ఎట్లా అనేసి బాధపడతా అంటే ఈ సొల్యూషన్ దొరికింది. సరే, అతను అక్కడ పోయి నేను చేరి నేను ఒకనే పోయి చేసుకుంటా అంటే వారానికంతా నాకు బాగా నిద్ర పూర్తిగా పట్టిందన్నమాట. అంటే మాత్రం టాబ్లెట్ మంది నిలపలేదు, టాబ్లెట్లు వాడుతూనే ఉన్నాను అనేసి క్రమేణా నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ అక్కడ నుంచి బెంగళూరుకి మారిపోయారు పిల్లలు. ఆ నుంచి నేను బెంగళూరుకి వచ్చేసాను. అక్కడ నాకు కొత్త భాష, సెంటర్లో ఆడడం నాకు తెలియదు, ఏం కాదన్నమాట. ఆ టైంలో నేను ఇంట్లోనే చేసుకుంటా గుమ్మని ఉండిపోయాను అన్నమాట. మళ్ళీ అక్కడ తర్వాత ఆ నుంచి మళ్ళీ పర్మనెంట్గా మళ్ళీ వాళ్ళు సెటిల్ అయిపోయినారు పిల్లలు. నేను పుత్తూరుకి వచ్చేసాను అనమాట. మళ్ళీ మా నేటివ్ ప్లేస్కి వచ్చాను. వచ్చినాక ఇక్కడ 7 years నుంచి బాగా కంటిన్యూగా చేస్తాను అనమాట. నాకు పూర్తిగా నిలిపేశాను అనమాట. ఇది బీపీ ట్యాబ్లెట్లు కానీ, నిద్రలేని ట్యాబ్లెట్ కానీ పూర్తిగా నిలిపేసి, మనం బాగుపడినాం కాబట్టి మనం పుట్టినూరు మనం ఏదో ఒకటి ఇక్కడ చేయాలా. మనం బాగుపడినాము, వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడ పిరమిడ్లు లేవు, ఒక తలంపు పెట్టుకునేసి అంటే అప్పుడు ఈ ల్యాండ్ వచ్చేసి తగరాల్లో ఉంది.
అని నా చేతిలో లేదు. అంటే అప్పుడు దాన్ని సేల్ చేసేసాను. వాళ్ళు నన్ను మోసం చేసి దీన్ని డబ్బులు కట్టకుండా ఏం కట్టకుండా నన్ను ఇచ్చేసాను అనమాట. సరే ఇంక మనమేం వాళ్ళకేం చేసలేదు కాబట్టి అనేసి నేను వెళ్ళిపోయినమాట. సరే ఎప్పుడు తేలని అని చెప్పనేసి సరే అవతల అనేసి నేను సరే వేరే చోట్ల కట్టాలనేసి మనం బైపాస్లో పక్కన 30-50 ఒక సైట్ తీసాను అనమాట. అక్కడ కడతాం పిరమిడ్ అని చెప్పనేసి. అప్పుడు నా దగ్గర సింగిల్ పైసా లేదు. నేను బెంగళూరులో మా ఫ్రెండ్ దగ్గర పోయేసి అప్పు తీసుకొచ్చిన కట్టాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మహతార్ బాబాజీ కనెక్ట్ అయ్యి నువ్వు అక్కడ కట్టొద్దు, నువ్వు ఈ చోట్ల కట్టు, నిన్ను వాళ్ళు మోసం చేసి నిన్ను నమ్మించి నిన్ను ద్రోహం చేసినారు కాబట్టి ఏదో తునవపన తీసుకున్నావు కాబట్టి వాళ్ళకి డబ్బులు చెల్లించేయి, వాళ్ళే వస్తారు, నువ్వు పోబాక వాళ్ళే వస్తారు, సెటిల్ చేసుకుని అనమాట. అప్పుడు నేను సరే వాళ్ళు అంతే లెక్కేసి ఇచ్చేసి ఇంకా 2.5 లక్ష ఎగస్ట్రాకి ఇచ్చేసి నేను దీన్ని స్వాధీనం చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన దాని మీద ఇంకా 2.5 లక్ష ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి దీన్ని స్వాధీనం చేసుకున్నమాట. అతను ఇక్కడేమంటే నాకు ఇక్కడ దారి లేదు ఏం లేదు, నేను ఇంత వయసు అయిపోయినాక నేను ఏమైనా చేయగలుగుతాను, నీకెందుకు నీ కట్టే బాధ్యత నీది, మిగతాంతా మేము చూసుకుంటామని చెప్పేసినారు అని వాళ్ళు దారి చూపించారు నాకు. ఇట్లా దారి వస్తుంది కాబట్టి భయపడబాక, ఇది ఫ్యూచర్ ప్లాను, సుమారు 10 సంవత్సరాలు పడుతుంది ఇది డెవలప్ అవ్వడానికి, మీరు తొందరపడి ఏమి చేయొద్దు, నిదానంగా మీ శక్తి మేర మీరు చేసుకుంటామండి అని చెప్పాను అనమాట. సరే అనేసి అట్లా మళ్ళీ ఇక్కడ వచ్చి నేను మాస్టర్ దగ్గరకు వచ్చి ఇక్కడ ధ్యానం చేపించి దీన్ని లగ్నం పెట్టించి దీన్ని స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు మా పాప ఏం చేసిందంటే, నాయన నువ్వు అక్కడే కట్టబాక, ఎంత డబ్బున్నా నువ్వు కట్టబాక, ఏం చేయబాక, 10 మందిని అడుగు, ఒకడే కట్టకూడదు కాబట్టి 10 మందిని అడుగు, నువ్వు ఎవరు సహాయం చేస్తే వాళ్ళు చెయ్యి అని చెప్పాను అనమాట. అంతే అప్పుడు నా పరిస్థితి అప్పుడేమంటే నిండా ఇది కూడా ఉంది లేకండి, ఎవరిని అడగపోతాడా, ఈయన ఈ సాగుతో ఆయన బతికేదానికి ఆయన చేసేదానికి చేస్తున్నాడు అని ఒక దీంట్లో ఊహలో ఉన్నారు జనాలు. ఎవరు కూడా మా బంధువులు కూడా అదే మాటలో ఉన్నారు, ఈయనేదో ఇల్లు లేకుండా బతుకు లేకుండా ఇది లేకుండా ఇది పెట్టుకొని ఇది చేసుకుంటున్నాడు, ఆయన పిచ్చి పెట్టిపోయింది ఈ మధ్య చేసుకుంటాడు అనే. సరేలే అనేసి అప్పటి గమనించేసి మళ్ళీ మా పాపే అక్కడ కాలేజీలో చదువుతాను లెక్చర్గా ఉన్నప్పుడు వాళ్ళ స్టూడెంట్లు హైదరాబాద్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఒక 10 మంది పిల్లలు అక్కడ మా పాపకి బాగా తెలిసిన వాళ్ళు, అంటే నాకు కూడా బాగా పరిచయం వాళ్ళు 1 లక్ష రూపాయలు సహాయం చేసినారు. అది కట్టేటప్పుడు 4 లక్షలు అయింది. 3 లక్షలు నా సొంతంగా పెట్టుకున్నాను, 6 లక్షల రూపాయలు వేసి 4 లక్షలతో దాన్ని పూర్తి చేశాను అనమాట. అప్పుడు దీనికి సరే ఓపెనింగ్కి రావాలా, అప్పుడేంటంటే మళ్ళీ ఆ గురువునే రప్పించాలనేసి ఒక నాకు సంకల్పం అన్నమాట. అసలు అప్పుడు నేను చెప్తానంటే మహతార్ బాబాజీ నాకు హామీ ఇచ్చాడు, నీకెందుకు నువ్వు దీన్ని పూర్తి చెయ్యి, నీ గురువునే నేను రప్పిస్తాను, అతనే వస్తాడు అని చెప్పని అతని చేతనే నేను ఓపెనింగ్ చేపిస్తాను అని చెప్పాను అనమాట. అతను ఆయన చెప్పిన ప్రకారంగానే జరిగింది. అతని గురువు గారు వచ్చి ఓపెన్ చేసినాడు. మేము గురువు గారు రాకముందు దీన్ని విశ్వ విఘ్నేశ్వర శక్తి పిరమిడ్ అని పేరు పెట్టామన్నమాట. గురువు గారు వచ్చేసి వద్దు ఇది మంచి పెద్ద ఆశ్రమం అవుతుంది కాబట్టి నువ్వు మహతార్ బాబాజీ పిరమిడ్ ఆశ్రమాన్ని పేరు పెట్టి అనేసి అప్పుడు పెట్టానమాట. అందులో మళ్ళీ పేరు మార్చి మళ్ళీ అదే పెడతామన్నమాట. ప్రతి ఒక్కటి ఆ మహతార్ బాబాజీ ఇచ్చే సజెషన్ మీదనే, ఆయన సలహా మీదనే జరుగుతూ ఉంది. ఏం కార్యం చేయాలన్నా ముందు కూర్చుంటాం మేము మెడిటేషన్లో, ఆయన చెప్తాడు, ఆయన చెప్పిన తర్వాత మేము ఆ ప్రకారం ఫాలో అవుతాం అన్నమాట. నాకు పునర్జన్మ ఇచ్చిన మహతార్ బాబాజీ గురువు గారికి నా యొక్క 100,000,000 వందనాలు. పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను పత్రిజీ సారును మాట ఇచ్చినాను ఆ రోజు వార్షికోత్సవం రోజు మీ వంటశాల కడతానని. వంటశాల పని నెరవేర్చినాను. ఇంకా మహతార్ బాబాజీ గెస్ట్ హౌస్ కడతానని ఆ రోజు పత్రిజీ సార్కే ఎదురుగా మాట ఇచ్చినాను. ఇంకా అది ఒకటి నాది పెండింగ్లో ఉంది. కృష్ణుడికి ఈడ ఒక గుంట మాదిరి తవ్వి కృష్ణుడి బొమ్మ కట్టి బృందావనం చేస్తానన్నాను. ఆ 2 పనులు ఉన్నాయి. నాకు ఎప్పుడన్నా వస్తుంది, ఇంత లోపల నీ పని అయిపోలేదు, ఇంకా నువ్వు చాలా పనులు ఇక్కడ చేయాల్సినట్టు ఉన్నాయి, నువ్వేం భయపడద్దు, నేనుండాను, నేను చూసుకుంటానని చెప్తా ఉంటారు. దానికి ఇంకా నాకు ఈ జన్మ ఒక జన్మ అయిపోయి ఇది ఇప్పుడు నాది 2వ జన్మగా మహతార్ బాబాజీ పెట్టిన భిక్ష ఈ జన్మగా ఇప్పుడు జరిగే జన్మ. ఆయన దీని మీదనే నడుస్తూ ఉన్నాను. 20 మంది 30 మంది వచ్చినా కూడా ఆ బాబా ఆ రోజు ఎనర్జీ ఫుల్గా ఇస్తాడు. ఆయన్ని తలుచుకొని వంట చేసి అందరికీ పెట్టగలుగుతున్నాను. మామూలుగా నాకు అంత ఎనర్జీ ఉండదు. మామూలుగా ఆ రోజుల్లో మటుకు ఎవరన్నా వచ్చే రోజుల్లో మటుకు ఫుల్ ఎనర్జీ ఇస్తారు.
10 మందికి అన్నం పెట్టేది. ఆ రోజంతా నేను ఏమి కూడా ఆహారం తీసుకోను. పెట్టే ఆహారమే నా కడుపు నిండిపోతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా తిడతారు, మాకంతా పెడతావే నువ్వు తినవని. నాకు పెట్టే ఆహారమే నాకు సరిపోతుంది, ఇంక నేను తినలేను అని చెప్తాను. ఆయన ఆశీస్సులతోనే జరుగుతూ ఉంది. ఇంకా 2 పనులు ఉన్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటున్నారు. ఏమేం పనులు చేయించుకుంటాడో అది ఆయన ఇష్టం. ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకొని మోక్షాన్ని పొంది అందరూ ధ్యానులు జ్ఞానులై సత్యయుగాన్ని నడపాలా. అందరూ సత్యయుగ సంకేతంగా నిలవాలా. మాంసాహారాలంతా నిలిపేసి అంతా శాకాహారులుగా మారి కృష్ణుడు జన్మించిన దేశం ఇది. ఆయన అవతారంలో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగా సత్యయుగముగా సత్యంతోనే జరగాలి. సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా. సత్యయుగము ప్రారంభమైంది. అందరూ ఈ సత్యయుగంలో సస్యశ్యామలంగా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా అందరూ సమానంగా, ఒకరు హెచ్చు ఒకరు తగ్గు లేకుండా అందరూ సమానంగా జీవించాలని ఉదయపూర్వకంగా కోరుకుంటూ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరూ వచ్చి ఈ ఆశ్రమంలో మీకు సౌకర్యం, ఇది మా ఆశ్రమం కాదు, అందరి ఆశ్రమం, అందరి ఇల్లు, అందరూ వాళ్ళ సౌకర్యాలకు తగ్గట్టుగా వాళ్ళు ఉండేసి పోవచ్చు. మా ప్రయాణం ఏమీ లేదు. అందరూ సొంతం వాళ్ళది అనుకొని ఉండొచ్చు, చేయొచ్చు. అదే మా బాధ్యత. మాదని మాకేమీ బాధ్యతగా లేదు. 10 మందికని చేసినాం కాబట్టి ఇది 10 మంది సొత్తు, ఒకరి సొత్తు కాదు. ఎవరెవరి ఇష్టం వాళ్ళు ఉండొచ్చు, పోవచ్చు. దాంట్లో ఏమి భేదాభిప్రాయం ఏమీ లేదు. నేను చూపించను భేదాభిప్రాయం. ఎవరైనా పెద్దోళ్ళైనా ఒకటే, చిన్నోళ్ళైనా అంతే, అందరూ సమానమే. నా స్థితిలో మటుకు అందరూ సమానమే. నాకు ధ్యానులు మనదంతా వసితేక కుటుంబం, మన కుటుంబం అంతా అందరం ఐకమత్యంగా కలిస్తే ఏదైనా సాధించగలుగుతాం అని కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ గురువు గారికి మాట ఇచ్చామన్నమాట, నేను మీ పేరు మీద ఒక వంటశాల కడతాము అని చెప్పనేసి. దానికి 6 లక్షలు ఖర్చు అయింది. దానికి 1 లక్ష రూపాయలు బెంగళూరు వాళ్ళు మళ్ళీ అక్కడ పోయినాక వాళ్ళు తెలిసిన వాళ్ళంతా వాళ్ళు సహాయం మీద 1 లక్ష రూపాయలు ఇచ్చినారు. మిగతాది మేము కట్టామన్నమాట. అట్లా జరుగుతూ ఉంది చేస్తున్నది. అది ప్రతి ఒక్కటి. మళ్ళీ ఏం చేసిన లోపల నేను ఒకనే దీన్ని చేయలేను, ఎట్లా నాకు ఎవరైనా ఒక మనిషి ఉంటే నాకు హెల్ప్ కానీ అంటే 1-2 పంపించాడు. వాళ్ళు వస్తా చూసుకుంటా పడుతూ చేస్తున్నారు అనమాట. మళ్ళీ ఏమంటే సరే ఎవరినో ఒక మాస్టరు ఇప్పుడు పుత్తూరు టౌన్లో దిగినాడు, నేను వాళ్ళని తీసుకురావాలి కదా, అప్పుడు నాకు ఏదైనా ఒక బండి ఉంటే కదా ఏం చేయాలా అనేసి దీంతో సంకల్పం పెట్టుకునే కలిగి అప్పుడు నాకు ఆ స్కూటరు, ఆ కలరు, ఆ బండి, ఆ నెంబర్ అంతా ముందుగానే చెప్పేసి పలానా బండిని తీసుకో, పలానా నెంబర్ వస్తుంది, నీకు ఆల్రెడీ లైసెన్స్ వస్తుంది అని చెప్పనమాట. అదే ప్రకారం ఆ నెంబరే వచ్చే బండి వచ్చింది. లైసెన్స్ పోతానే లైసెన్స్ ఇచ్చేసినారు. లైసెన్స్ పెట్టుకొని నేను ఆ బండి తోలుతున్నాను. మాస్టర్లు ఆడికి పోయినా, ఆడ క్లాసులు జరగాలని ఆడికని పోయేది. ఆ మాస్టర్లు వచ్చిన ఆ బండి ఉపయోగపడుతూ ఉంది. ఆ బండితో కూడా ఇక్కడికి కూడా కొన్ని సామాన్లు తీసుకొచ్చి పర్మిట్ చేసేదానికి పెట్టడానికి అన్నిటికీ వాడుకుంటూ చేసుకున్నాను అనమాట. అది ఏం చెప్పానంటే, నీ శక్తి మేరకు నువ్వు చెయ్యి, నువ్వు ఒకరు రాలేదు పట్ల అనేసి బాధపడబాక, ఎవరు రాకపోయినా నువ్వు ఒకడన్నా కూర్చొని నువ్వు చేస్తూ ఉండు. నువ్వు వచ్చిన వాళ్ళకి నీకు శక్తి ఉండి పెట్టు, శక్తి లేకపోతే 2 గ్లాసులు గంజి తాగిపించేసి వాళ్ళు సైలెంట్లో మెడిటేషన్లో కూర్చోబెట్టు. నువ్వేం వాళ్ళకి ఏం చెప్పాల్సిన మళ్ళీ చేయాల్సిన మళ్ళీ క్లాస్ మళ్ళీ నువ్వు ఆడ పరిగెత్తాల్సిన మళ్ళీ చేయాల్సిన లేదు, నువ్వు ఇటు చేసుకుంటా ఉండు అనేసి అన్నమాట. అదే ప్రకారం వచ్చేది నా శక్తి మేరకు ఏదో ఒకటి పెట్టి చేస్తూ అప్పుడప్పుడు క్లాసులు పెట్టి ఇది చేశాను అనమాట. ఇప్పుడు 2 ఏళ్ళకు ముందు నేను ఈ మామిడి తోటలో నేను ఒకనే కూర్చొని మెడిటేషన్ చేశాను. బాగా ఆ సంవత్సరం ఫుల్ కాపు కాసింది. లాస్ట్ ఇయర్ నేను చేయలేదన్నమాట. అంటే వాడిని మందు కొట్టడం చెప్పాను. మా తమ్ముడు అవుతాం, మా చిన్న కొడుకే, మందు కొట్టబాక, మందు కొట్టకపోతే నేను చేస్తాను, మందు కొడితే నేను చేయను అని చెప్పేశాను. వాడు వినకుండా మందు కొట్టేసాడు. సరే నేను పోయి దానిలో పోయి చేయలేదు. సరే అది కాపే సరిగ్గా కాయల. ఈ సంవత్సరం మళ్ళీ సరే నువ్వు నిలిపేస్తే నేను చేపిస్తాను అనేసి మళ్ళీ మొన్న తోడకొచ్చి ఒక 9 రోజులు చేయించాను. మళ్ళీ ఈసారి ఒక 15 రోజులు చేయాలనేసి సంకల్పంతో ఉన్నమాట. మందే కొట్టకుండా చేయాలనేసి దీంట్లో ఉండేదన్నమాట. అంటే నేను దీన్ని మా ఫ్రెండ్ తోటలో నేను టెస్ట్ చేశాను అనమాట 3 ఏళ్ళ ముందు.
నేను ఒకనే పోయి అక్కడ పోయి మెడిటేషన్ చేస్తే కాపు బాగా కాసింది, చెట్లు బాగా చెట్లు మాత్రం వచ్చేసినాయి బాగా. ఆ ఒక దీని మీద నేను దీన్ని ట్రై చేశాను అన్నమాట. ఇప్పుడు అక్కడ మ్యూజిక్ పెట్టిన మిరప చెట్లకు కూడా రోగం వచ్చేసింది. రోజు దాన్ని ఆ మ్యూజిక్ పెట్టి వాటి చెట్లకు వినిపించి అది చేస్తాను, దాన్ని చేస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏమంటే నమ్మకం మెయిన్ దీంట్లో వచ్చి నమ్మకం ఒకటే. నమ్మకం మీద చేస్తే ఏ పనైనా అవుతూ ఉంది. మళ్ళీ వచ్చేసి నాకు హెర్నీ ఉండింది. హెర్నీ ఉన్నప్పుడు హాస్టల్ డాక్టర్లే వచ్చి నాకు సర్జరీ చేసినారు, బాగా అయింది. పత్రికారి వంటశాల పెట్టేప్పుడు మంచి వర్షం అన్నమాట, తుఫాను, లగ్నం పెట్టేసినాం. అందరిని మాస్టర్లంతా పిల్లలు పిలిచేసినాం. ఎట్లా దాన్ని చేయాలనేసి ఒక దీని మీద కూర్చుంటే ఆ 1.5 గంట సేపు ఒక్క చిన్న కూడా డ్రాప్ చినుకు లేకుండా అది పూర్తి అయిపోయేదాకా ఉండింది. మళ్ళీ వర్షం పట్టుకునేసింది మేడం. మొన్న దీన్ని అంతే, బాబాజీ పుట్టినరోజుకి క్లాస్ జరిపిద్దామనేసి తుఫాను, ఒకటే తుఫాను అన్నమాట. ఆ దీనికి ఎట్లా జరగబోతుంది అనేసి ఒక దీంట్లో హ్యాపీగా జరిగిపోవాలి క్లాస్లో అని చెప్పిన సంకల్పం పెట్టుకునేసి చేస్తే ఆ క్లాసు పూర్తి అయిపోయేదాకా వర్షం లేదు. అది అయిపోయింది. ఒకటే 3 మళ్ళీ 3 డేస్ అట్నే వర్షం వదులుకుండా తుఫాను ఇది అయిపోయింది. అట్లా జరుగుతూ ఉంది. అదే గెస్ట్ హౌస్, అదే బాబాజీ గెస్ట్ హౌస్ కట్టాలనేసి ఒక సంకల్పం అన్నమాట. అంటే వచ్చే మాస్టర్ ఎవరైనా స్టే చేయాలంటే వాళ్ళు అక్కడ ఉండి క్లాసులు చెప్పేసి ఉండేసి వాళ్ళు పోయేట్టుగా అన్నమాట చేస్తాను. దీంట్లో అతనికి ఇచ్చాను అన్నమాట. సరే అతను ఫస్ట్ చెప్పాడు కానీ మీరు తొందరపడి నిదానంగా అవుతుంది అన్నీ, మీరు తొందరపడితే మాత్రం కాదు, ఇది ఫ్యూచర్ ప్లాను అని చెప్పేసి అన్నమాట. ఎటువంటి జబ్బులైనా సరే, ఒక ఫైనాన్స్ ప్రాబ్లం అయినా సరే, హెల్త్ ప్రాబ్లం అయినా సరే, కుటుంబ సమస్యలైనా సరే, ఏ సమస్యలైనా సరే 41 రోజు ఇక్కడ ధ్యానం చేస్తే వాళ్ళ సమస్యలు తీరిపోతాయి. వచ్చి ఇక్కడ చేసుకొని పోయిన వాళ్ళే ప్రచారం చేస్తారు. నువ్వేమి పాంప్లెట్లు కొట్టి నువ్వేమి ఆటోపలంగా నువ్వు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. బాగా చేసుకుని పోయిన వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకి అదే ప్రచారం అవుతుంది. కాబట్టి నువ్వు అదే మాత్రమే నువ్వు నడుచుకో, నీ శక్తికి మించి చేయబాక నీ శక్తిని అనుసరించుకుని చెయ్యి అని చెప్పేసి అనమాట. ఆయన ఒక సజెషన్ మీదనే చేస్తున్నమాట. ఇక్కడికి చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అనుభవాలు ఇప్పుడు చెప్తారన్నమాట, వినండి. ధ్యాన గురువులందరికీ నా నమస్కారములు. నేను ఇక్కడికి ఈ ధ్యానం వల్ల నాకు ఒకరోజు ఇంటికి వచ్చి వీళ్ళు గురువులందరూ ఒకరోజు వచ్చి మాకందరికీ ఉపదేశం చేసినారు. ఇట్లా చేసుకోండి మీకు బాగుంటుందనేసి మమ్మల్ని 20 నిమిషాలు చేపించినారు మా ఇంటి దగ్గర. ఇంటింటికి వచ్చినారు వాళ్ళు వచ్చి అన్నీ చెప్పేటప్పటికి అప్పటి నుంచి నాకు ఎందుకో మనసులో ఇది చెయ్యాలనేసి ఒక మనసు పడేసి మేము పోదామనేసి నేను అప్పటి నుంచి వస్తా ఉన్నాను, ప్రతిరోజు వస్తున్నాను. అందులో దీంట్లో నా కూతురు ఒక అమ్మాయి ఉంది బెంగళూరులో. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మ నువ్వు దీన్ని చెయ్యమ్మా అనేసి ఆ అమ్మాయి 1 సంవత్సరం నుంచి చెప్తా ఉంది. ఆ అమ్మాయి 11 ఏళ్ల నుంచి చేస్తూ ఉంది అనమాట. ఆ అమ్మాయి చెప్తా అంటే కూడా నేను దాన్ని పట్టించుకునేదాన్ని కాదు. ఏమోలేమ్మా అనేసి నేను అనేదాన్ని. అట్లా కాదమ్మా నువ్వు చెయ్యమ్మా మంచిది అనేసి నేను చెప్తా అంటే మళ్ళీ అంతలోకి వీళ్ళు వచ్చి చెప్పేటప్పటికి నాకు ఇంకా నేను చెయ్యాలి అనేసి తప్పదు అనేట్టుగా ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి చేసుకుంటా ఉన్నాను. తెల్లారితో ఒక అరగంట అట్లా తెల్లారుజామున 4:30కంతా లేచి స్నానం చేసేసి నేను అప్పటి నుంచి ధ్యానంలో కూర్చుంటాను. అది అయిన తర్వాత మళ్ళీ సాయంకాలం వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి చేసుకుంటా ఉన్నాము. 1 సంవత్సరం అయిపోయింది, 11 నెలలు అయిపోతా ఉన్నది మేము వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ చేసుకోవడము. 1 గంట 3/4 గంట 1 అరగంట వచ్చి చేసుకొని పోతున్నాము. అప్పటి నుంచి నాకేమో ఒళ్ళు ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఈ కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఈ కాళ్ళు నొప్పులు కూడా ఏమంతగా ఇదనే లేదు, బాగా యాక్టివ్గానే ఉన్నాను నేను. వచ్చినప్పటి నుంచి నాకేమో బాగానే ఉంది. అది ఈ పిరమిడ్ చాలా బాగుంది, సౌకర్యంగా ఉంది మాకు. పైగా చల్లని గాలి, ఈ వాతావరణము, ఈ ప్రకృతి ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల మేము ఇంటికాడ కూడా చేసుకోకుండా మేము ఇక్కడికే వస్తున్నాం. రోజు ఇక్కడే చేయాలని అనిపిస్తూ ఉంది. అందువల్ల ఇక్కడికే వచ్చి మేము చేసుకుంటున్నాము. ఈ పిరమిడ్లో వీళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా ఇది చేస్తున్నారు. బాగా అందరం బాగా అంతా మన కుటుంబం లాగానే ఇక్కడే వచ్చి ఉండేసి ధ్యానం చేసుకొని పోతూ ఉంటాం మేము రోజు. గురువులందరికీ నమస్కారము. నా పేరు బాబురావు సుజాత. నేను 11 నెలల నుంచి వస్తున్నాను.
నాకు కొంచెం షుగర్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాకింగ్ చేస్తే కొంచెం బాగా తగ్గింది. ఇక్కడ 9 నెలల నుంచి చేస్తే ఫస్ట్ తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వచ్చేది. క్రమేణా తగ్గింది. ఏదైనా తింటే కూడా ఇక్కడ ఫస్ట్ తలనొప్పి అట్లా వచ్చేది. ఇప్పుడు బాగానే సరిపోయింది, బాగానే తింటున్నాను. ఇక్కడికి నాకు షుగర్ ఉంది కాబట్టి వస్తే కొంచెం వాకింగ్ లాగా ఉంటుంది. ధ్యానం చేస్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం బాగుంది. ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళు పిరమిడ్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. ఏదైనా సరే బాగా కుటుంబంలాగా మాట్లాడుకునేది, బాగా సంతోషంగా ఉంటాము. మా చేలు కూడా పక్కనే ఉన్నాయి. అట్లా మా చేలు కూడా కనపడతాయి ఇక్కడ నుంచి. మేము అక్కడి నుండి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకొని వాకింగ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తాం కదా, కొంచెం ప్రశాంతంగా బాగుంటుంది. నాకు ముందు బీపీ ఉండేది. బీపీ ఉంటే నేను మాత్రలు కూడా తగ్గించేసిన. ఇప్పుడు అంతగా మింగేదిలా. నైటు వారంలో 2 సార్లు నిద్ర రాదు. అట్లాంటి ఇప్పుడు నిద్ర కూడా బాగా వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం అయ్యేతలకి 5 అయ్యేతలకి పోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంటికాడ పోయి ఇక్కడ వచ్చి చేసుకొని అమ్ముతాం. అమావాస్యకు పౌర్ణానికి ఇక్కడికి ఇంకా 10-20 మంది దాకా వస్తారు. ఈ పౌర్ణానికి ఇక్కడ అగ్నిగుండం వేస్తారు. వేస్తే అందరం తిరిగి అక్కడ దండం పెట్టుకొని కొంచెంసేపు ఉండి వాళ్ళు టిఫిన్ పెడతారు. అందరికీ టిఫిన్ భోంచేసుకొని ఉన్నవాళ్ళు నైట్ ఉంటారు. మేము వెళ్ళిపోతాం. మాకు దగ్గరే కదా అనేసి. మాకేమో బాగానే సౌకర్యంగానే ఉండాలి. ఇప్పుడు సంకల్పం ఏమంటే క్లాసులు జరగడానికి ఆడిటోరియం మొత్తం ఒకటి హాలు వేయాల. అది బాబా గారికి ఒప్పించేసిన. అది ఎప్పుడు చేస్తాడో చేయని, ఎట్లా చేసుకుంటాడో చేసుకున్నమాట. అదేంట్లో దీన్ని జరిపిస్తున్నాను. అంటే ఇది ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పాను అనమాట. ఫ్యూచర్ ప్లాన్ దీనిలో ఏమంటే గోశాల, గురుకుల పాఠశాల ఈ 2 రావాలనేసి ఒక సంకల్పం. ఇటు వచ్చిన వాళ్ళకంతా ఫ్రీగా చదువు చెప్పాలా. సుదూర ప్రాంతాల్లో వస్తున్నటువంటి వారికి అన్ని రకాల వసతులు ఉండాలని ఈ వంటగదిని చక్కని పిరమిడ్లో అద్భుతమైన వసతిని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క చిత్తూరు వాసులకు, చిత్తూరు పిరమిడ్ మాస్టర్స్కు, అలాగే తిరుపతి పిరమిడ్ మాస్టర్స్కు, ఇక్కడ తమిళనాడులో నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా చక్కని వసతులను కల్పిస్తూ పౌర్ణమి ధ్యానాలతో, అమావాస్య ధ్యానాలతో, ప్రతిరోజు ధ్యాన కార్యక్రమాలతో వీరు ఎంతో అద్భుతంగా పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి సేవలు అందిస్తున్నారు. వీరికి ధ్యానం అనేది ఎంత ప్రాణం అంటే మీరు చూడొచ్చు. వారిద్దరు కూడా ఎంతో చక్కగా 70 సంవత్సరాలు పైబడి వాళ్ళ వయసు ఉన్నప్పటికీ చిన్నపిల్లల్లాగా, ఒక యువకుల్లాగా ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి కార్యక్రమాల్ని వాళ్ళే చేసుకోవడం, అన్ని విధాలుగా ఉండడం అనేది మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. వెనకాల చూస్తే వాళ్ళు ఈ యొక్క పెరట్లో అద్భుతమైన టమోటా మొక్కలు వేశారు, అలాగే మిరప మొక్కలు వేశారు. ఇక్కడ పండిన వాటితోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆ వచ్చిన ఫుడ్ని ఆశ్రమంలో వండడానికి, ధ్యానులకు వడ్డించడానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా చిన్న అండ్ బ్యూటిఫుల్ ఆశ్రమం. ధ్యానులు ఎవరైనా ధ్యానం చేసుకోవాలనుకున్న వాళ్ళు పుత్తూరు నుంచి 2 కిలోమీటర్లు మరాఠీ గేట్ అనేసి రైల్వే గేటు అన్నమాట. ఆ గేట్ నుంచి కొద్దిగా వాకబుల్ అంటే నడక దారి అన్నమాట చేస్తుంది. మీరు ఎవరైనా రావాలన్నప్పుడు మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము అవైలబుల్గా వచ్చి మిమ్మల్ని తీసుకుని వస్తాం అన్నమాట. మేము ఇక్కడ అందుబాటులో ఉంటాము, ఇది చేస్తారు.